గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్స్ 4 రోజులు పూర్తయిన తర్వాత 40% వరకు రికవరీని సొంతం చేసుకోగా ఎట్టకేరకు 5వ రోజు సంక్రాంతి పండుగ హాలిడే లభించడంతో ఎట్టకేరకు గ్రోత్ నైతే తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూపించగలిగింది. హిందీలో డ్రాప్స్ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా పండుగ అడ్వాంటేజ్ ను వాడుకొని ఎంతో కొంత గ్రోత్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించడంతో నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు కొత్త సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ ఆ సినిమాల ఓవర్ఫ్లో కలెక్షన్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు హెల్ప్ అవుతూ ఉన్నాయని చెప్పాలి. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర నిన్నటి మీద ఆల్మోస్ట్ 20-30% వరకు గ్రోత్ మార్నింగ్ షోల తర్వాత టైం నుండి సొంతమవుతూ ఉంది గేమ్ చేంజర్ సినిమాకు. దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి ట్రెండ్ కొనసాగే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు 5వ రోజు 4 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు షేర్ ను అటు ఇటుగా సొంతం చేసుకునే ఛాన్సెస్ కొద్ది వరకు ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ మరి కాస్త పెరగవచ్చు. ఇక హిందీలో ఈ రోజు 2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ఓవరాల్ గా సినిమా మరోసారి 50 లక్షలకు అటు ఇటుగా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్సీస్ లో డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ అక్కడ కూడా మరోసారి పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజు 6 కోట్ల నుండి 6.5 కోట్లకు పైగా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 7 కోట్ల వరకు వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ సినిమాకు కొద్ది వరకు ఉంది. ఇలాగే వారం మొత్తం స్టడీ కలెక్షన్లతో సినిమా పరుగు కొనసాగితే నష్టాలు తగ్గించుకునే అవకాశం సినిమాకు ఉంటుంది. ఇక మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 5 రోజులకు సాధించే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో సినిమా సాధించిన కలెక్షన్ వివరాలను తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.